హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వివో V23e 5G మొబైల్ డిస్ప్లే మారుస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఈ మొబైల్ డిస్ప్లే పాత ఓల్డ్ డిస్ప్లే తీసేసి కొత్త డిస్ప్లే వేసే ముందు ఈ గ్లూ వేసుకోవాలి. టచ్ గ్లూ అంటారు దీన్ని. టచ్ గ్లూ వేసుకోవాలి ఫస్ట్. చూడండి, టచ్ గ్లూ వచ్చి ఫ్రేమ్ మొత్తం చుట్టూరు వేసేసుకోవాలి. చుట్టూరు వేసేసుకున్న తర్వాత వచ్చి చుట్టూరు వేసేసుకోవాలి. వచ్చి ఇలాగా చుట్టూరు వేసేసుకున్న తర్వాత కొత్త డిస్ప్లేని తీసేసుకొని చూడండి. కొత్త డిస్ప్లే వచ్చి అతికించాలి. కొత్త డిస్ప్లే ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే ఇలాగా అతికించాలి. అతికించుకున్న తర్వాత సిసి బోర్డు అంటారు దీన్ని. ఛార్జింగ్ బోర్డుకి వస్తుంది ఇది. దీనికి వచ్చి ఫిట్ చేయాలి డిస్ప్లేని. చూడండి, నాకు వచ్చి డిస్ప్లేని ఫిట్ చేసుకోవాలి. తర్వాత వచ్చి స్ట్రిప్ వచ్చి ఇలా ఫిట్ చేసుకొని ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్ట్రిప్ కూడా ఇలాగా ఫిట్ చేసేసుకోవాలి. ఇలాగ లెవెల్కి ఈ డిస్ప్లేని ప్రెస్ చేసుకొని తర్వాత వచ్చి ఇది వచ్చి వైట్ స్ట్రిప్ వచ్చి నెట్వర్క్ వచ్చేది ఇది ఇలా ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చి ఛార్జింగ్ బోర్డు పైన పెట్టాలి. ఇలాగా పైన పెట్టేసి స్క్రూస్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్క్రూ వేసేసేయాలి. ఇక్కడ కూడా పైన పెట్టేసేసి నాకేంటంటే పైన కూడా స్క్రూలు మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ ప్రస్తుతానికి 2 స్క్రూలు వేసి తర్వాత వచ్చి ఫ్రేమ్ ని పైన ఇలా పెట్టాలి. ఇలాగా ప్రెస్ చేయాలి. ఇలాగ ప్రెస్ చేసి కరెక్ట్గా లెవెల్కి పెట్టుకోవాలి డిస్ప్లే. ఎందుకంటే కింద గ్లూ ఉంది కాబట్టి కరెక్ట్గా లెవెల్ పెట్టుకొని ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత స్క్రూస్ మొత్తం వేసేసుకోవాలి. టోటల్ స్క్రూస్ వేసేసుకోవాలి. ఫ్రేమ్కి ఏ అయితే స్క్రూస్ హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ వచ్చి స్క్రూస్ మొత్తం వేసేసేయాలి. ఫిట్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా టోటల్ స్క్రూస్ వేసేసేయాలి.
ఇలాగ టోటల్ స్క్రూస్ మొత్తం వేసేయాలి. ఇలాగా ఈ హోల్స్ అయితే ఏవి ఉన్నాయో బోర్డ్ హోల్స్ ఇవన్నీ ఫ్రేమ్కి వస్తాయి. ఫ్రేమ్ నుంచి బోర్డ్లో కూడా హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో ఏంటంటే ఫ్రేమ్ నుంచి స్క్రూస్ ఫిట్ చేసేయాలి కరెక్ట్గా. మొత్తం టోటల్ స్క్రూస్ అన్ని ఫిట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇలాగా టోటల్ స్క్రూస్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేసేయాలి. వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా ఆన్ చేయగానే డిస్ప్లే వస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, వచ్చేసింది.